తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే వీరి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే దంపతుల మధ్య క్లారిటీ అనేది అవసరము. సీక్రసీ మెయింటైన్ చేయడం కానీ, లేదా అంటే నీకెందుకు నా కుటుంబం సంబంధించినటువంటి విషయాలలో తగాదాలు పడ్డం కానీ, లేదా అంటే ఏదైనా ఒక విషయం గురించి ఇబ్బందులు పడ్డం కానీ, అది మీ స్నేహితుల వల్ల కావచ్చు, లేదా మీ యొక్క బంధువర్గం నుంచి కూడా దంపతుల మధ్య చిచ్చు రగిలే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం రోజులు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినప్పుడు అది ఓపెన్గా దంపతుల మధ్య మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. లేదు అంటే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశము ఈ శని భగవానుడి వల్ల గోచరిస్తోంది. ప్రత్యేకంగా దంపతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ఏ ఉద్యోగం చేసే వారికైనా తీవ్రమైన ఒత్తిడులు రావడము, దీంతోపాటు అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం కనబడుతోంది. మీ పై అధికారులు మిమ్మల్ని సస్పెక్ట్ చేసేటట్టుగా, అంటే అనుమానాస్పద ధోరణితో మిమ్మల్ని చూస్తారు. మీరు మంచిగా చేసినా కానీ మిమ్మల్ని అనుమానిస్తున్నట్టుగానే వారి యొక్క దృష్టి ఉండబోతోంది. ఈ విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా గమనించుకోండి. మరింత జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. అంటే మీ ఉద్యోగ ధోరణిలోనే పడిపోకుండా చుట్టుపక్కల విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతోపాటు ఆస్తి కొనుగోళ్ల విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదో భూములు కొనుక్కోవాలన్నా, లేదంటే గృహాలు కొనుక్కోవాలన్నా, అపార్ట్మెంట్స్ కానీ విల్లాలు కానీ, ఇలా మీరు ఏదైనా భూమికి సంబంధించి ఇల్లుకు సంబంధించి కొనుగోళ్లు చేసినప్పుడు అక్కడ తీవ్రంగా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఐదర్ డాక్యుమెంటేషన్లో కానీ, లేదా ధనం ఇచ్చే విషయంలో కానీ, లేదా అంటే ఆ ప్రాపర్టీ మీకు 2 సార్లు 3 సార్లు అమ్మడంలో కానీ, ఇలాగ ఏదో ఒక విషయంలో మీరు మోసపోయే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ మీ అంతటా మీరు చదివితేనే సంతకం పెట్టే ఏర్పాటు చేసుకోండి. సేల్ డీడ్ కావచ్చు, ఎంఓయూ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. భూములు కొనుక్కునేటప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో కూడా 1కి 2 సార్లు పరిశీలన చేసుకుని తీసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం చాలా నిక్కచ్చిగా వ్యవహరించుకోండి. అయితే వ్యాపార సంబంధ విషయాలలోనూ, వ్యాపార ఒప్పందాలలోనూ భాగస్వామ్యం, అంటే కుటుంబంలో భాగస్వామ్యము, వ్యాపారంలో భాగస్వామ్యం విషయాలలో కూడా మీ ఇద్దరి మీద, అంటే ఇక్కడ వ్యాపార భాగస్వామ్యంలో చెప్పదగినది మీ ఇద్దరి మీద 3వ వ్యక్తి అనుమానం రేకించడము, లేదా వాళ్ళ మీద అనుమానం వచ్చేటట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా చేస్తారు. దాన్ని మీరిద్దరు కూర్చుని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీ వ్యాపారం నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని వ్యాపారాల్లో పాత చేసిన తప్పులు కానీ, పాత విషయాలు కానీ ఇప్పుడు పునరావృతమయ్యే అవకాశము, తిరిగి అంటే మనం గతంలో చేసిన తప్పులు కావచ్చు, వ్యాపార నష్టాలు కావచ్చు, అవి మళ్ళా తిరిగి రిపీట్ అయ్యే అవకాశము, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ధోరణికి తీసుకెళ్లే అవకాశము కనబడుతోంది. ప్రతి వ్యాపారి వర్తక వాణిజ్యము ఏదైనా సరే, ధనంతో చేసేది రిలేటెడ్ ఎవరైనా సరే ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. 1కి 2 సార్లు అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే ఏ పనైనా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశము, కొన్ని శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా ఇక్కడ మీకు కనబడతాయి. దానికి సంబంధించిన ధనం కూడా ఆ సమయానికి అందుబాటులోకి వస్తుంది. అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. బుధుడు, సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ ఏదైనా మీకు ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో గోచరించినప్పుడు దాన్ని క్లారిటీగా అప్పటికప్పుడు సమన్వయ ధోరణితో సాల్వ్ చేసుకునేటట్టుగా చూసుకోండి. మాటతో జాగ్రత్తగా వ్యవహరించండి. వాక్కుకి, కమ్యూనికేషన్కి అధిపతి బుధుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయంలో వ్యవహారం చేయండి. అయితే మీకు చెప్పదగిన సూచనలు, పరిహారాలు, శనివారం రోజు
తామర పువ్వుతో శని భగవానుడికి పూజ చేసుకోండి. బెల్లాన్ని నివేదనగా చేసుకోండి. తరువాత ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ, లేదా గణపతి హోమం చేసుకోవడం కానీ, అది మీ యొక్క ఆర్థిక స్థాయిని బట్టి ఈ పరిహారాలు చేసుకోండి. తరువాత పితృతర్పణ చెయ్యడం అనేది తప్పనిసరిగా చేసుకోండి. అది అమావాస్య రోజు చేసుకుంటారా, లేదా మీ పితృదేవతల యొక్క తిథి సమయంలో చేసుకుంటారా అనేది మీరు ఆలోచన చేసుకుని పితృతర్పణాలు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇప్పుడు మనకి ఎలాగా పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ పుష్కర సమయంలో మర్చిపోకుండా పితృతర్పణాలు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల పితృదోషాల నుంచి కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.